జగన్ హయాంలో వివాదాస్పద అధికారిగా ముద్రపడిన ప్రవీణ్ ప్రకాష్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. ఇక ప్రభుత్వం మారగానే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్లు రాజీనామాలు చేయడం సహజం. కానీ అఖిల భారత సర్వీసుల్లో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ చిత్రమైన రాజకీయ లక్షణం ప్రదర్శించారు. ఇక కూటమి సర్కార్లో పనిచేయలేనంటూ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం దీనిని ఆమోదించడంతో ఆయన సర్వీసు ముగిసింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రవీణ్ ప్రకాష్ 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన కెరీర్ కర్నూలు అసిస్టెంట్ కలెక్టర్ గా మొదలైంది. ఆ తర్వాత గుంటూరు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విశాఖ కలెక్టర్ గా పనిచేస్తూ ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురయ్యారు. అయినా వైఎస్ చలవతో ఆయన తూర్పు గోదావరి, రంగారెడ్డి కలెక్టర్ గా పోస్టింగ్ దక్కించుకున్నారు. జగన్తో ఉన్న సాన్నిహిత్యం హైదరాబాద్ మహానగర పాలన వైపు నడిపించింది. వైఎస్ మరణం తర్వాత కొన్నేళ్ల పాటు అప్రాధాన్య పోస్టులో పనిచేశారు. కేంద్రంలో 2013-2017 వరకు కేంద్ర మంత్రి పీఎస్ గా పనిచేశారు. ఆ తర్వాత ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా 2019 సెప్టెంబర్ వరకు పనిచేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చారు. రాగానే 2019 సెప్టెంబర్లో ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. దీంతో పాటు కీలకమైన జీఏడీకి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఐఏఎస్ల పోస్టింగ్, శాఖాధిపతుల నియామకాలు, సీఎం వ్యవహారాలు ఇలా అన్ని తానే చూసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ కంటే మరింత పవర్ఫుల్ వ్యక్తిగా ఎదిగారు.